అవును, ఈ వార్త చదివిన తర్వాత నా రియాక్షన్ కూడా ఇదే. జూన్ 2, 2024 నుంచి రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ సమర్పించింది. అదేంటిది ఇది? రాష్ట్ర రాజధాని అమరావతే కదా, ఇది మొదటి నుంచి మనకి అందరూ చెప్తుందే కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా లేఖ సమర్పించడం ఏంటి? అది కూడా జూన్ 2వ తారీఖు నుంచి 2024 ఆ డేట్ నుంచి నోటిఫికేషన్ ఇవ్వమని ఎలా అడుగుతుంది? అంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అసలు అధికారికంగా దీన్ని గుర్తించలేదా? గుర్తించిన కాడికి ఇప్పటి వరకు జరుగుతున్న నిర్మాణాలు ఆన్ వాట్ బేసిస్, ఆన్ వాట్ గ్రౌండ్స్ అండ్ వాట్ గ్యారంటీ? సెంట్రల్ మినిస్టర్ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ దేర్ ఆర్ టూ మెనీ టెక్నికల్ ఇష్యూస్, హెన్స్ దెర్ ఇస్ ఎ డిలే. అనగా ఇంకా రాష్ట్ర రాజధానిగా అమరావతిని కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదు. ఇట్ ఈస్ నాట్ నోటిఫైడ్ యెట్ బట్ ఇట్ విల్ బి డన్ అని. ఇస్ ఇట్ నాట్ ఎ జోక్? ఇంతకన్నా హాస్యాస్పదమైన విషయం ఇంకోటి ఉంటుందా? ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అమరావతి శంకుస్థాపనప్పుడు మట్టో గిట్టో తీసుకొచ్చారు. అప్పటి నుంచి బీజేపీ ప్రభుత్వం ప్రతి అంశంలోనూ అమరావతికి ఫుల్ సపోర్ట్ అంటూనే ఉంది. దాదాపు 10 ఏళ్ళు కావస్తున్నాయి ఇంతవరకు గెజిట్ రాకపోవడానికి గల కారణాలు ఏంటో ఎవరైనా చెప్పగలరా? టెక్నికలీ స్పీకింగ్ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ లేకపోతే దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ లేదు, అనగా మోడీ గారి గవర్నమెంటే లేదు ఒక రకంగా చెప్పాలంటే. అటువంటి స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇంత తాత్సర్యం చేసి ఇంతసేపు ఈ విషయాన్ని డ్రాగ్ ఆన్ చేయడం అనేది ఏం రాజకీయ చేతులతో నాకైతే అర్థం కావట్లేదు. ఈసారి టర్మ్లో టీడీపీ రాకుండా జగన్ సర్కార్ వస్తే ఈసారి 3 రాజధానులు కాదు 30 అంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఒక సైలెంట్ ఫ్యాక్ట్ మనందరం ఇగ్నోర్ చేస్తుంది ఏంటంటే 10 ఏళ్ళగా రాష్ట్రానికి రాజధాని లేకపోయినా వివ్ డన్ సో వెల్ ఇన్ మెనీ ఫ్యాక్టర్స్. రాజధాని లేకుండానే మనం అనేక రంగాల్లో అభివృద్ధి చెందాం. ఈ రాజధాని లేదా అమరావతి అనే ఒక పేరును ఒక ఫార్స్గా వాడుకొని అదొక భూతంలా చూపించి అది లేకపోతే రాష్ట్రమే లేదన్నట్లు రాజకీయ నాయకులు పబ్బం గడిపేస్తున్నారు. చివరిగా సిబిఎన్ గారికి ఒక విన్నపం. మన దగ్గర ఉన్న అరకొర వసతులతోనే గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, అశోక్ లేలాండ్ కావచ్చు, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, ఇన్ని సాధించగలిగిన మనం ఇంకా అమరావతి అని ఒక భ్రమలో బతకటమే. సరే పోనీ అది మీ కళల రాజ్యం అనుకోవచ్చు. అట్లీస్ట్ జరిగిన పనికి రాజముద్ర వేయించుకోలేకపోవడం ఖచ్చితంగా వైఫల్యమే. పోనీ అందులో ఏమైనా ఇష్యూస్ ఉంటే యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద స్టేక్ హోల్డర్స్. అది జరగకుండా ఎంతసేపు మోడీ గారంటే భజనేనా? బుద్ధి వచ్చింది బాబు, బుద్ధి.